ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 17 నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదనని దేవుని వాక్యం సెలవిస్తుందని. దేవుడే మనకి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, మనకి శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా ఉండేటువంటి గాయాల్ని మాన్పుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే శరీరానికి గాయం తగిలినా, మనసుకి గాయం తగిలినా కూడా దేవుడు మాన్పేటువంటి నమ్మదగిన దేవుడే ఉన్నాడండి. మనుషుల్ని మనం చూసుకున్నప్పుడు మనుషులు వచ్చి గాయం రేపి వెళ్ళిపోతారు, గాయం కట్టలేరు. అయితే దేవుడు మాత్రమే ప్రతి ఒక్క మానవాళి గాయాలను మోసేదానికి పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చి 33.5 సంవత్సరం జీవించి ఆయన పరిశుద్ధమైన రక్తం ప్రతి ఒక్క మానవాళిని కడుగుతుంది. ఆయన గాయాలు ప్రతి ఒక్క మానవాళి గాయాలకి స్వస్థపరిచేటువంటి యేసు క్రీస్తు వారి నామం నమ్మదగిన నామం అండి. మనం అందుకనే మనం పరిశుద్ధంగా జీవించాల. దేవుని వాక్యానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. దేవుడు కానీ మనం ముందు చోటు ఇవ్వకుండా ఈ లోకంలో మనుషులకి ఇచ్చినాం, లేదా ఈ లోకంలో అధికారులకు ఇచ్చినాం, లేకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనకి ఇష్టమైన వారికి ఎవరికి ఇచ్చినా కూడా విగ్రహారాధనతో సమానం. అంటే బైబిల్లో విగ్రహారాధన చెయ్యొద్దని దేవుడు వాక్యం సెలవేస్తుంది. అంటే మనం ఆజ్ఞ అతిక్రమించినట్టే. ఆజ్ఞ అతిక్రమం అంటే పాపమే. కాబట్టి ఈ లోకంలో మనం దేవునికి ఇష్టం లేనిది ఏది చేసినా పరలోకంలో రికార్డ్ అవుతుందండి. మనం ఆజ్ఞ ఏది అతిక్రమిస్తాం అది పాపంగా మాత్రమే రికార్డ్ అవుతుంది. అందుకని మనం ఈ లోకంలో నీతి అయిన దేవుని సేవిస్తున్నాం. ఈ లోకంలో మనం మనుషుల్ని కాదు సేవించేది, ఈ లోకంలో అధికారులను కాదు, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరుని మంచి మంచి మనుషులను కాదు, మనము సాక్షాత్ సృష్టికర్తని మనం సేవిస్తున్నాం. ఆయనకి భయపడి ఆయనకి ఎప్పుడైతే ఆయన కుమారులు గాని ఆయన కుమార్తెలు గాను మనం ఈ లోకంలో జీవిస్తుంటామో, మనం ఇక్కడే కాదు కానీ పరలోకంలో ఆయన పేరు పడిన మనము ఆయన సాక్షులుగా మనం బ్రతుకుతాం. దేవుడు ఈ లోకంలో కూడా మనల్ని ఎంత గొప్పగా దీవిస్తాడంటే మనం ఆయన సేవ చేసేదానికి దీవింపబడాలండి. ఈ లోకంలో మనం మంచి పొజిషన్ లో ఉండాలంటే ఆయన సేవలోనే ఉండాలి. కానీ ఈ లోకంలో ఏదో మంచిగా ఆస్తులుండి అంతస్తులుండి గొప్ప గొప్ప బిల్డింగ్ లో సుఖం కోరుకోకూడదండి. మనం ఎప్పుడైతే దేవుని సేవలో నలుగుతూ ఉంటామో ఆయన సేవలో మనం ఆశీర్వదింపబడతాం. కాబట్టి ఆయన బిడ్డలుగా ఆయన మంచి ఆరోగ్యం ఇస్తానంటున్నాడు, అదే విధంగా గాయాలు కూడా మాన్పుతానంటున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఈ లోకము బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రతి ఒక్క గాయాలు మాన్పేటువంటి దేవ మీకు స్తుతులు స్తోత్రాలయ. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవ మీకు స్తుతులు స్తోత్రాలయ. మా హృదయానికి మా మనసుకి వేసి ఎంత గాయాలు తగిలినా కూడా మీరు మాత్రమే మా గాయాన్ని కడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనుషులు గాయం రేపి వెళ్ళిపోతారు, దేవుడు మాత్రమే గాయం కడతాడు. ఆరోగ్యం చూసుకున్నప్పుడు హాస్పిటల్కి పోతే గొప్పగా మాకు చూడొచ్చేమో, కానీ అదేవిధంగా స్వస్థపరిచే శక్తి ఈ లోకంలో ఏ మానవాళికి లేదయ్యా. అదేవిధంగా స్వస్థపరిచేది మీ దగ్గర నుంచి రావాలా. మరణం తప్పించుట యెహోవా వశమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్క అనారోగ్యాన్ని మీరే తప్పించండి. ఈ లోకంలో ఎవరు తప్పించలేరు, ఎవరికి ఆ శక్తి లేదయ్యా. సృష్టించిన సృష్టికర్త దగ్గర తమ బిడ్డలు ఏదైనా అనారోగ్యంగా ఉన్నా, బాగా లేకుండా, తమ బిడ్డలు ఏదైనా సఫర్ అవుతున్నా కూడా, సిక్ అయిపోయినా కూడా మీరు మాత్రమే మీ నోటి వాక్యంతో మీ స్వస్థపరిచేటువంటి వాక్కు ద్వారా స్వస్థపరిచేటువంటి శక్తి మీకు ఉంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క మానవాళిని వేసి మీ పాదాల దగ్గర తీసుకొని వేసి ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించమని ప్రాధాన్యపడుతున్నాము. క్రైస్తవులు యేసుని వెంబడించుటంటే వేసి అదేవిధంగా మతం కాదు సత్యం అని తెలుసుకున్న మంచి రీతిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిని ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.